have been thinking in these days about what a great salvation the Lord has purchased for us. దేవుడు మన కొరకు సంపాదించినటువంటి ఎంత గొప్ప రక్షణ అనే అంశంపై మనము నేటి దినాల్లో ధ్యానించుకుంటూ ఉన్నాం. And we saw that it's important that we have the foundation of repentance and faith if we want to experience this properly. ఈ గొప్ప రక్షణ అనేటువంటి ఈ సుగుణాన్ని మనం అనుభవించాలంటే సరైనటువంటి పునాదులైనటువంటి మారు మనసు విశ్వాసం అనేది మనకి ఎంతో అవసరం. If you are having problems in your Christian life, నీ క్రైస్తవ జీవితంలో సమస్యలు ఉత్పన్నమవుతుంటే, even after being a believer for many years, అనేక సంవత్సరాలుగా నువ్వు విశ్వాసగా ఉన్న తర్వాత కూడా వస్తుంటే, let me repeat what I said earlier. ఇంతకుముందు ఏం చెప్పానో నేను మరలా చెప్పదలుచుకున్నాను. Is your repentance a total turn in the opposite direction or only a halfway turn? నీ యొక్క మారు మనసు అనేది లోకము నుంచి పూర్తిగా నువ్వు వెనుదిరిగి దేని వైపు వచ్చావా, లేదా లోకం నుంచి కొంచెము సగం మాత్రమే ప్రక్కకు తొలగావా? Stop seeking the approval of men, now seeking only the approval of God. మనుషుల యొక్క ఆ యొక్క మన్నన విడిచిపెట్టి దేవుడి యొక్క మెప్పు కోసమే మాత్రం నువ్వు ప్రయత్నిస్తూ ఉంటున్నావా? Have you turned around from seeking your own to seeking the things of Christ? నీ సొంత కార్యములు మాత్రమే చూచుట అది విడిచిపెట్టి క్రీస్తు కార్యములు, ప్రభు కార్యములు చూడడానికి నువ్వు సంపూర్ణంగా ఆయన వైపు తిరిగావా? If you don't do that, ఆ రకంగా నువ్వు చేయకుండా ఉంటే you will always have problems. నీకు ఎల్లప్పుడూ సమస్యలే ఉంటూ ఉంటాయి. It's like a patient who is given some treatment or medicine by a doctor but does not take it. ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక రోగికి ఒక డాక్టర్ గారు మరి మందులు ఇచ్చినా ఆ మందులు వాడకని రోగి ఎట్లా ఉంటాడో అట్లా ఉంటుంది. The doctor says you must take this 3 times a day. ఆ డాక్టర్ గారు అంటారు, ఇదిగో రోగి రోజుకి 3 సార్లు ఈ మాత్ర వాడాలి. He decides to take it once a week. మరి ఆయన రోగి ఏం చేస్తాడు, వారానికి ఒకసారి తీసుకుంటుంటాడు. He comes back to the doctor and saying, I have problems. మరి రోగి మరలా డాక్టర్ దగ్గరికి వచ్చి, అయ్యా నాకు మరలా ఈ రోగం పోలేదు, సమస్య ఉంది అంటాడు. The doctor says, did you take like I told you to take? డాక్టర్ అంటాడు, నేను రోజుకి 3 సార్లు వారం రోజులు ఇది వాడాలని చెప్పాను, అట్లా చేసావా? He says, no, I didn't think it was so important. నేను అట్లాగా మందులు వాడడం అంత ప్రాముఖ్యమైనది అనుకోలేదు కాబట్టి అట్లా చేయలేదు. Then it's not surprising you have problems. మరి సమస్యలు ఎందుకున్నాయి, రోగం ఎందుకు తగ్గలేదంటే ఇందులో ఆశ్చర్యం ఏముంది, మందు వాడలేదు. Many people do not want to do what the Bible says, but they want all their spiritual problems to disappear. అనేక మంది బైబిల్ ఏం చెబుతుందో వాటిని అనుసరించకుండా చెయ్యకుండా వారి సమస్యలన్నీ కూడా పోవాలని మాత్రం కోరుకుంటూ ఉంటారు. That is exactly like the patient who does not listen to the doctor's instruction. ఈ విశ్వాసులు ఎట్లా ఉన్నారంటే, డాక్టర్ గారు చెప్పినట్టు మందులు వాడని రోగి వలె ఉండి రోగం మాయం కావాలని కోరుకునే ఆ ప్రజలుగా ఉన్నారు. If we say that is too difficult, లేకపోతే ఇట్లాగా మేము చేయడం చాలా కష్టమని చెప్పేవారుగా ఉన్నారు. that's like a doctor telling a cancer patient you need an operation. కనుక ఒక డాక్టర్ గారు క్యాన్సర్ రోగికి ఇదిగో నీకు మరి ఆ యొక్క శస్త్రచికిత్స అవసరం అని చెప్పినట్లుంటుంది. He says that's painful. అయ్యా ఆపరేషన్ అంటే చాలా నొప్పితో కూడింది. Okay, then you must live with your cancer, that's all. నాకు ఆ నొప్పి భరించలేను అంటే డాక్టర్ ఏమంటాడు, భరించలేకపోతే ఆ క్యాన్సర్ తోని నువ్వు ఆరోగ్యం కొనసాగు, you will die with the cancer also. ఆ క్యాన్సర్ తో చనిపోతావు కూడా. So there are many Christians who are trying to solve problems without fulfilling the conditions God told them to do. దేవుడు వారితో చెప్పిన షరతులను వారు పాటించకుండా వారి సమస్యలన్నీ కూడా కనుమరుగు కావాలని అనేక విశ్వాసులు కోరుకుంటూ ఉన్నారు. I told you earlier that Jesus said follow me, and Paul also said follow me. ఇంతకు ముందే నేను చెప్పాను కదా, క్రీస్తు ప్రభువు అన్నారు నన్ను పోలి నడుచుకునండి అని. అపోస్తలుడు పౌలు కూడా అన్నాడు నన్ను పోలి నడుచుకునుడి. If you believe that the most wonderful life that any human being lived on earth was the life of Jesus Christ. యేసుక్రీస్తు మరి ఈ లోకంలో ఏ మానవుడైనా సరే సంపూర్ణమైన అద్భుతమైన మానవ జీవితం జీవించాడు అంటే కేవలం ప్రభువు యేసుక్రీస్తు వారు మాత్రమే అట్లాంటి జీవితం జీవించారు. If you believe that, you want to live like Jesus. మీరు నమ్మినట్లయితే మీరు కూడా క్రీస్తు వలె జీవించాలని కోరుతారు. But many people don't want that. మీరు అది కోరుకోకపోతే, I say Jesus didn't go running after money. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి డబ్బు వెనక పరిగెత్తలేదు. You want to run after money and you want to walk like Jesus, that is impossible. నువ్వు డబ్బు వెనక వెంపర్లాడి పరిగెడతారంటావు, అదే సమయంలో క్రీస్తు వలె నడవాలంటావు, రెండు చేయడం అసాధ్యం. Jesus came here to earth to do the will of God, not to live a comfortable life. దేవుని యొక్క చిత్తము చేయడానికి మాత్రమే క్రీస్తు ప్రభువు వచ్చారు గాని తన ఇష్టానుసారమైనటువంటి సౌకర్యమైన జీవితం జీవించడానికి రాలేదు. Your aim in life is to live a comfortable life. Don't waste your time trying to follow Jesus Christ. మీ యొక్క గమ్యము గురి ఏంటంటే
సుఖవంతమైన జీవితం జీవించాలి మీరు కోరుకుంటున్నారు. అట్లా కోరుకుంటే క్రీస్తుని వెంబడించాలని చెప్పి మీ సమయాన్ని వ్యర్థపరచకండి. Your attitude must be, I want to follow Jesus. మీ వైఖరి ఎట్లా ఉండాలి? క్రీస్తును నేను వెంబడించాలి. If he gives me a comfortable life, well and good. If he does not give me a comfortable life, praise the Lord, I'll still follow the Lord. సౌకర్యమైన జీవితం ఆయన ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ దేవునికి స్తోత్రం, ఆయన నేను వెంబడిస్తాను. I'm not saying that you must go and live in the jungle to follow Jesus. యేసు ప్రభువును వెంబడించాలంటే అన్ని విడిచిపెట్టి అరణ్యంలో కూర్చో అని చెప్పడం లేదు. But if there's anything on earth that you love, it will be very difficult to follow Jesus. ఈ లోకంలో భూ సంబంధమైనది ఏదైనా సరే క్రీస్తు కంటే ఎక్కువగా నీ ప్రేమించినట్లయితే క్రీస్తును వెంబడించడం నీకు కష్టం. Because Jesus gave one condition to follow him. క్రీస్తు ప్రభువారు తనను వెంబడించే వారికి ఒక్క షరతును ఇచ్చారు. And if you don't fulfill that condition, you can never follow him. ఆ షరతును నెరవేర్చకపోతే ఆయనను వెంబడించలేవు. And most Christians I have met do not want to follow these conditions. మరి అనేక మంది క్రైస్తవులు ఆ షరతును నెరవేర్చడానికి వారికి ఇష్టం ఉండదు. In fact, there's very little teaching on this in most churches. మరి అనేకమైన విషయాల్లో చూసినట్లయితే దీని మీద చాలా అతి తక్కువ బోధ ఉంటుంది. So, if you want to experience the greatness and fullness of this salvation, ఈ రక్షణ యొక్క సంపూర్ణతను, ఆ యొక్క గొప్పతనాన్ని అనుభవించాలని కోరితే here is a condition. ఈ షరతు ఇక్కడ ఉన్నది. Let's turn to Luke chapter 9 and verse 23. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం తెరవండి. These are the words of Jesus. యేసు ప్రభువారు పలికిన మాటలు లూకా 9:23. Begins by saying, he said to all of them. ఈ వచనం ఎట్లా ప్రారంభించబడిందంటే ఆయన అందరితోనూ ఇట్లా నేను. It doesn't matter who you are. నువ్వు ఎవరైనా సరే పట్టింపులేదు. To everybody he says the same thing. ఆయన ప్రతి ఒక్కరితో అనగా అందరితో ఇట్లా చెప్పారు. And then he begins by saying, if anyone wants to follow me. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడలా అని ప్రారంభించాడు. There's no distinction of persons. ఎవడైనను అంటే మరి పలానా వాడే కావాలి, వీరే కావాలని కాదు, ఎవరైనా పర్వాలేదు. Man or woman, స్త్రీ కాని పురుషులు కాని, young or old, మరి యవ్వనులు కాని వృద్ధులు కాని, anyone wants to follow the Lord. ఎవరైనను సరే యేసు ప్రభువును వెంబడించగోరితే He must do certain things. ఆయన ఖచ్చితంగా కొన్ని పనులు చేయవలసిందే. These are not optional. ఏదో వీలైతే చేస్తే చెయ్యి, లేకపోతే పర్వాలేదు అని లేదు. This is compulsory. ఇది చేసి You తీరవలసినదే. have to do it. నువ్వు ఖచ్చితంగా చేయాలి. He must. మీరు ఖచ్చితంగా చేయాలి. First of all, he must say no to himself. ప్రతి ఒక్కడు కూడా చేయాల్సింది ఏంటి? తనను తాను ఉపేక్షించుకొని నేను కాదు, నాకు That కాదు, means not what you want to do. నేను చేయదలుచుకున్నది కాదు, You must put an end to that. నాకు నేను అనే దానికి చరమగీతం In other పాడాలి. words, you must come to the Lord and say, Lord, from now on, I don't want to do what I want to do. వేరొకలాగా అర్థం చెప్పుకోవాల్సి వస్తే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా ఎప్పటి నుంచి నీవు చెప్పింది నీవు చెయ్యమనేదే చేస్తాను తప్ప నేను కోరింది నేను ఆశపడింది చెయ్యను. I want to do what you want me to do. నీవు చెప్పిందే నేను చేస్తాను. And he must take up his cross తన సిలువనెత్తుకొని every day. ప్రతి దినము, Then only he can follow me. అప్పుడు మాత్రమే అట్లాంటి వాడు నన్ను వెంబడింపగలడు. What does it mean to take up the cross? సిలువనెత్తుకొని అడ్డం అంటే ఏంటి? Now the simplest way I can describe it like this. మరి అతి సరళమైన విధానంలో తేలికగా ఇట్లా నేను వివరించగలను. If this is my will, this horizontal bar, మరి ఈ సమాంతరంగా ఉన్నది నా చిత్తమైనట్లయితే, and the vertical is God's will, మరి పైకి లేచేది దేవుని యొక్క చిత్తము, as a cross. అది సిలువ. My will is crossing God's will. ఇదిగా నా యొక్క చిత్తం అనేది సమాంతరంగా ఉంటుంది, దేవుని యొక్క చిత్తము నిటారుగా పైకి I ఉంటుంది. have to die to నా my will చిత్తమునకు నేను చచ్చిన వాడిగా ఉండాలి, and do God's will. దేవుని చిత్తం మాత్రం నేను చెయ్యాలి. So in other words, in every situation, I have to say, Lord, not my will, but thine. ప్రతి పరిస్థితిలో కూడా ప్రభు నా చిత్తము కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తం నీ ఇష్టమే. Every day. ఇది ఒక్కరోజు కాదు, ప్రతిదినం చెప్పాలి. Otherwise, it is impossible to follow Jesus. లేకపోయినట్లయితే క్రీస్తు ప్రభు వారిని వెంబడించడం అసాధ్యం. You young person, you want to get married? మరి యవనస్తులై ఉండి మీరు వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారు. Can you say, I don't want to marry the one I like? నేను నచ్చిన వ్యక్తిని నేను పెండ్లాడను అని నువ్వు చెప్పగలవా? I want to marry the person you choose for me. దేవా నీకిష్టమైన వ్యక్తిని నేను పెండ్లాడగోరుచునని చెప్పగలవా? How many young people will say that? ఎంతమంది యవనస్తులు ఈ మాట పలకగలరు? Oh, they say, I've fallen in love with somebody. వారు అంటూ ఉంటారు, పలానా వ్యక్తి యొక్క ప్రేమలో నేను మునిగిపోయానంటారు. I said, okay, kill that love in your heart. మంచిదే, మునిగిపోతే మునిగిపోయా, నీ హృదయంలో ఆ ప్రేమను చంపివేసుకో. Otherwise, say goodbye to Jesus and say, I can't follow you. లేకపోతే యేసు ప్రభువునకు వీడ్కోలు పలుకు, నీ ప్రేమలో కొట్టుకుపో. I can't follow you, Lord, because I love this girl so much, I have to follow her. ప్రభువా ఈ అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నానంటే నిన్ను వెంబడించలేను, ఈ అమ్మాయి వెంటనే పడతాను.
You think the Lord is going to catch you by your neck and make you follow him? దేవుడు మెళ్ళ గట్టిగా పట్టేసుకుని ఈడ్చుకుంటూ పోయి నన్ను వెంబడించు అంటాడు దేవుడు అనుకుంటున్నావా? The Lord will say goodbye. ప్రభు వారిదిగా చేయడానికి సరే వీడుకోలు పలుకుని వెళ్ళిపో. Go and follow that girl and mess up your life. వెళ్ళిపో, అమ్మాయి కూడా వెళ్ళిపో, జీవితాన్ని దౌర్భాగ్యం చేసుకో. That has happened to so many young people. అనేక మంది యవ్వనస్తులకు ముందు జరిగింది. You cannot follow the Lord if you want to do your own will. నీ సొంత పనులు ఇష్టం చేయగోరితే ప్రభువును వెంబడించలేవు. When you take a job, నువ్వు ఉద్యోగాన్ని తీసుకున్నప్పుడు can you say, Lord, I don't want the job I want the job you want me to take. ప్రభువా, నాకు ఇష్టమైన ఉద్యోగం నేను చేయదలుచుకోలేదు, కానీ ఏ ఉద్యోగం నువ్వు ఇష్టపడతావో అది నేను చేయదలుచుకున్నాను. I want to go and live in the town where you want me to live, not where I want to live. నీవు చూపించిన ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ నేను నివసించగోరుతున్నాను, కానీ నేను కోరుకున్న పట్టణం కాదు. If you made a wrong choice in the past, మరి గడిచిన కాలంలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే confess it ఇప్పుడు నువ్వు ఒప్పుకో. and say, Lord, I'm sorry. ప్రభువా, నేను చింతిస్తున్నాను, దుఃఖపడతానని చెప్పు. 5 years ago I made a mistake. దేవా, 5 సంవత్సరాల క్రితం అలా పొరపాటు చేశాను. I can't correct it now. ఇప్పుడు నేను సరిదిద్దుకోలేను. But I confess my sin. నా పాపం నీ ఎదుట And ఒప్పుకుంటున్నాను. I repent of it. దాని గురించి నేను Now, from పశ్చాత్తాపడుతున్నాను. now on, help me to do it right. ఇప్పటి నుంచి నా జీవితాన్ని సరిదిద్దుకుంటూ నాకు నేర్పు. Supposing you married outside God's will. దేవుని చిత్తానికి వెలుపల ఒకళ్ళు పెండ్లాడేవేమో. You didn't seek God's will, you just married whom you like. అప్పుడు నీకు ఇష్టం వచ్చిన వారు నువ్వు చేసుకున్నావు, దేవుని చిత్తం ఎరగకుండా చేసుకున్నావు. What should you do now? ఇప్పుడు ఏం చేయాలి? Divorce your wife? ఇప్పుడు నీ వైఫ్ కు, నీ భార్యకు విడాకులు ఇవ్వాలా? That will be a double sin. ఇప్పుడు రెండు మరి పాపం చేసినట్లు లెక్క. You already committed one, don't commit another now. ఇప్పటికే ఒకటి పొరపాటు చేసావు, రెండోది చెయ్యకి. ఇంకా Live with her. ఆయనతో జీవించు, Love her. ప్రేమించు. Say, Lord, I'm sorry, I didn't seek your will. ప్రభువా, నీ చిత్తం నేను వెతకలేదని చెప్పి క్షమాపణ కోరు. But you can still make something glorious out of my marriage. నా జీవితంలో ఇంకనూ కూడా మహిమాయుక్తమైన కార్యము నువ్వు చేయగలవు దేవా. And God can do something for you. ప్రభు నీ కొరకు గొప్ప కార్యం చేయగలడు. If you are honest to confess your sin. నీ పాపాలు ఒప్పుకోవడంలో నువ్వు ఎంతో యథార్థవంతుడిగా ఉంటే. We cannot cover up our past sin. మన గత పాపములు ఆయన కప్పడు. Supposing you had a sexual relationship with a girl and then married her. నువ్వు ఎవరితోనూ లైంగిక పరమైన సంబంధాన్ని కలిగి ఆమెను తర్వాత వివాహం చేసుకున్నావు. You can't say, oh, that sin is covered because I married her. ఇదిగో ఇప్పుడు ఆమెను పెండ్లాడేశాను కదా, లైంగిక పరమైన పాపం ఇప్పుడు దేవుడు కప్పేశాడు అనుకో. Even if you married her, you committed a sin before you got married. నీవు ఆమెను వివాహం చేసుకున్నా, వివాహం కాకమునుపు ఆమెతో నువ్వు పాపం చేశావు. Both of you have to kneel down and ask God to forgive you for that sin that you committed before you got married. మీరిద్దరూ కూడా మోకాళ్ళేసి దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోవాలి. పెళ్లి కాకముందు ఈ పాపం చేశాను ఒప్పుకోవాలి. Then say, Lord, now we want to start our marriage with a clean sheet. ఓ ప్రభువా, ఇప్పుడు మా యొక్క పెండ్లిని, వివాహ జీవితాన్ని తెల్ల కాగితంతో ప్రారంభించుకోబోతున్నాం.